నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనశంకర వరప్రసాద్ గారు పండుగకి వస్తున్నారు. సో రేపు ప్రీమియర్స్తో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్లో అటు మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి చేసిన మూవీ. సో మరి మూవీకి సంబంధించి తెలంగాణలో ప్రీమియర్స్ ఉండబోతున్నాయా? నైజాంలో ఉంటే టికెట్ హైక్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు టికెట్ హైక్స్ వస్తాయా లేదా? లేదు, రాజాసాబ్కి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసినప్పటికీ కూడా ప్రీమియర్స్కి టికెట్ హైక్స్ అనేవి ఇవ్వలేదు. మరి ఏం జరగబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, రాజాసాబ్కి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఆల్మోస్ట్ 11:30, 12 వరకు కూడా థియేటర్ల బయటే ఉన్నారు. ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. 11:30కి ఫైనల్గా బుకింగ్స్ ఓపెన్ చేశారు వితౌట్ ఎనీ హైక్స్. సో నార్మల్ రేట్స్తోనే ప్రీమియర్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ మన శంకర వరప్రసాద్కి ఎటువంటి పరిస్థితి వస్తుంది? ఉంటుందా ప్రీమియర్, ఉండదా, లేదంటే టికెట్ హైక్స్ ఇస్తారా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఏమంటారు మీరు? వస్తుందంటారు? రాజాసాబ్కి ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్లో 100% వాళ్ళు తప్పు చేశారు. అభిమానులకి బిఫోర్ ఎస్ ఆర్ నో తేల్చవలసిన బాధ్యత ప్రొడక్షన్ మీద ఉంది. గవర్నమెంట్ కూడా ఇవ్వాలా ఇవ్వకూడదని రాత్రి 11 గంటలకు చెప్పడం కాదు, మధ్యాహ్నం 3 గంటలకే ఎస్ ఆర్ నో తేల్చేయాలి. ఇది తేల్చకుండా చేయడం అనేది గవర్నమెంట్ ఫస్ట్ మూల కారణం. తర్వాత ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ కంపెనీ ఉందో, ప్రొడక్షన్ కంపెనీ అభిమానుల్ని రాత్రి 11:30 దాకా కాపలా కాయించడం వితౌట్ ఇంటిమేషన్, వాళ్ళ కన్ఫ్యూజ్లో చేయడం అనేది ప్రొడక్షన్ కూడా తప్పు ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సినిమాని గవర్నమెంట్ కూడా బిఫోర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే నో పర్లేదు, మీరు రేట్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? మేము ఇవ్వట్లేదు, తిరస్కరించబడింది, మేము ఇస్తున్నాము. సినిమా 9 గంటలకైతే రాత్రి 11:30కి ఇవ్వడం ఏంటండి? అంటే ఇది ఎక్కడ కక్ష సాధింప, లేకపోతే సీఎం గారి అవగాహన, సీఎం గారి దాంట్లోని దృష్టిలో లేదా, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ ఏమైనా తప్పు చేసిందా, లేకపోతే ఆ ఫైల్ చూడలేదా? మరి అవన్నీ చూడకపోయినప్పుడు మరి గవర్నమెంట్ ప్రొడక్షన్ కూడా దాన్ని కనిపెట్టుకోకుండా అభిమానుల్ని మనం కాపలా కాయించడం కరెక్టా అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రపంచ హబ్ అంటున్నాం. ప్రపంచ హబ్ అంటే పాన్ ఇండియా మూవీలకి మనం కాస్త కోసం రేట్ ఇవ్వాలి. మనం రేట్ ఇవ్వకపోతే కాదు. ఎందుకంటే అన్ని 100 కోట్లు సినిమా తీసేటప్పుడు కాస్త కోస్త రేట్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు 1000, 2000 కాదు. రేట్ ఇచ్చి సినిమాని కాపాడాలా, చిన్న సినిమాని పెద్ద సినిమాని అందరినీ కాపాడాలా. ఇది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం అప్రోచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఏమో. ఇది ప్రొడక్షన్ తప్పు చేసింది, ఛాంబర్ ఇన్వాల్వ్ కాలేదు. అందుకే అంటారు, పని చేసేవాడికి ఛాంబర్ అధ్యక్షుడు ఇవ్వండి, పని చేసేవాడికి ఛాంబర్ సెక్రటరీ ఇవ్వండి. ఫోన్ కూడా ఎత్తిన వాళ్ళకి మీరు ఛాంబర్ అధ్యక్షుడు, సెక్రటరీ చేస్తే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఇదే మీకు అదే కానీ మీకు ఆ ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్గా ఇంతకుముందు భరతభూషణ్ ఉండేవాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళారు, పరిగెట్టుకుంటూ వెళ్ళి మన హోమ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడ ఫోన్లో ఎత్తున్న ప్రెసిడెంట్, సెక్రటరీ. ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు, ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు, మరి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో నాకు ఐడియా లేదు. మరి లేదా ఆయన మాట లెక్క చేయలేదో నాకు తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇది అందరు తప్పు ఉంది ఇక్కడ. అభిమానులు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన మూవీలకి మాత్రం ఆయన దగ్గర చేస్తారు అనేది అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, అభిమానుల్ని బాధ పెట్టారు, ప్రభాస్ గారిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ చాలామంది సోషల్ మీడియా చూసా, ప్రభాస్ గారిని కావాలనే తొక్కు పెట్టారు అనేది ఒకటి. ప్రభాస్ గారు అక్కడికి వెళ్ళలేదు అనే దాని మీద కూడా ఉంది అని అంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న న్యూస్ నేను కూడా చూసింది ఏంటంటే, సో ఓకే, ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ GST అనేది ప్రీమియర్స్కి హైక్ అడిగారు. అంత టికెట్ రేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, అది గవర్నమెంట్కి నచ్చలేదు అనేది ఒకటి. తప్పలేదు. ఇంకొకటి, హీరోస్ ఎవరైతే ఉన్నారో ఈ సంక్రాంతి బరిలో సినిమాలో ఉన్న హీరోస్ అందరూ కూడా పర్సనల్గా కలిసి సీఎం గారిని కలిసి రిక్వెస్ట్ చేయలేదు, ఆయన ఈగోతో ఇయ్యలేదు అనేది ఒక వార్త అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. కాదు మీరు చెప్పింది హీరోస్ కలాలి లేకపోతే అని తప్పదు. ఇప్పుడు కలుస్తున్నారు వాళ్ళందరూ కూడా అని చెప్పేసి కామన్గా అందరూ కలుస్తుంటారు, అందరూ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు ఉదయం నుంచి మాట్లాడుకుంటారు. అందరికీ రేవంత్ రెడ్డి గారు అందుబాటులోనే ఉంటారు. మనం కొన్ని తప్పులు జరిగినప్పుడు తప్పులని చెప్పచ్చు, కానీ 100% రాంగ్ న్యూస్ అది. రెండోది,
ప్రభాస్ గారి టికెట్ 1000 రూపాయలు అనేది తప్పు. నేనేమంటున్నా గవర్నమెంట్ని, మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ప్రీమియర్ షో? 300, 500, 700, 200 ఏదో ఎస్ఆర్నో తేల్చాలి. మీరు ఇవ్వకుండా రాత్రి 11 గంటల దాకా పెట్టడం తప్పు. అక్కడ ఇచ్చినా కూడా మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ అది రద్దు చేయడం జరిగింది. అవునండి. ఇప్పుడు మీరు ఇవ్వాలా, లేకపోతే ఒక పర్మిట్ జీవో తేవాలా, హైకోర్టుకు తెలపాలా, హైకోర్టులో కమిటీ వేయాలా, కమిటీ వేసి ఇంకోటి పెద్ద సినిమాకి ఇలా రేట్లు 2 వారాలు తెచ్చుకోవడానికి మేము ఇచ్చామని ఇంతకుముందు జీవోలాగా రెడీ 100 జీవోలాగా అమలు చేసి కోర్టుకి వెళ్ళి, ఈ కోర్టులో కూడా ఇది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి, ఇగో ఈ లో క్లాస్ ఎంత పెట్టామండి, హై క్లాస్ ఎంత పెట్టామండి, ఈ డబ్బుని 20% కార్మికులు ఉపయోగిస్తున్నామండి, ఇవన్నీ మనం హైకోర్టుకు కూడా తెలియపరచాలా. ఇస్ ద కమిటీ ఫార్మ్ చేయాలా, కమిటీ ఫార్మ్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలా. ఇస్ ద ప్రొసీజర్ ఫాలో అప్ అవ్వరు. ప్రెసిడెంట్ ఫోన్ ఎత్తాడు, సెక్రటరీ ఫోన్ ఎత్తాడు, ఎవరి కాలు పట్టించుకోరు. ఇక్కడ అభిమానులు బాధ పెట్టారు, ప్రభాస్ గారిని బాధ పెట్టారు. ఇక్కడ శంకర్ వరప్రసాద్కి అలా ఉండదు. ఇక్కడ ప్రీమియర్స్ పడతాయి అంటారా? ఒకటండి, టికెట్ హైక్స్ వచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రీమియర్స్ అని ఉండదండి. మాకు బిఫోర్ డే ముందు 4 షోలు, చాలామందికి తెలియదు అది. 1973 అండ్ సినీ ఆటోగ్రఫీ యాక్ట్ ఏం చెప్తుందంటే 5 షోలకు పర్మిషన్ ఉంది. 5 షోల పర్మిషన్లో వితౌట్ ఇంటిమేషన్ మనం నైట్ 12 o'clock తర్వాత వేయడానికి లేదు. కానీ దాంట్లో క్లియర్ కట్గా ఉంది, మార్నింగ్ 8:30 to నైట్ బిఫోర్ 12 మీరు 5 షోలు వేసుకోవచ్చని. మేము బిఫోర్ ప్రీమియర్ షో నైట్ షో ఆపుకొని, వేరే సినిమా ఆపుకొని ఈ సినిమా వేస్తున్నాం. పర్మిషన్ అవసరం లేదు, పోలీస్ పర్మిషన్ మాత్రం కావాలి. ఆ థియేటర్ ఓనర్ వెళ్ళి, నేను పలానా సినిమా నైట్ వేస్తున్నాను కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడగాలి. అసలు జీవో అవసరం లేదు. కానీ ఇక్కడ జీవో కావాల్సిన అదే ప్రీమియర్ చాలా మంది టికెట్ రేట్ రేటు కోసం తప్ప సినిమాని అబ్జెక్షన్ చేసే రైట్ ఎవరికి లేదు. ఒకటి రేటు కావాలి, ఆ రేటు కోసం మనం చెప్పొచ్చు, అది ఒకటే జీవో కావాలి. దాన్ని చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒకరు కావాలి అనుకున్న అభిమానులు ముందే అలర్ట్ చేస్తాడు తప్ప ఎప్పుడు అలర్ట్ చేయడు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందే అలర్ట్ చేస్తాడు, ముందే ఉంటాడు. అభిమానులు ఇబ్బంది పెట్టే పని ఏ రోజు చిరంజీవి గారు చేయరు. కానీ ఇక్కడ ఈ మూవీ జీవో ఇక్కడ ఇంకోటి, ఈ ప్రొడక్షన్ కూడా ప్రొడక్షన్ కంపెనీ కూడా ఎప్పుడు అలర్ట్లో ఉంటుంది. శంకర్ వరప్రసాద్ యూనిట్ అలర్ట్లో ఉంటుంది. అంతేగాని రాత్రి 8 దాకా 9 దాకా ఆపి ఇదిగో మాకు జీవో రాలేదు లేకపోతే ఉండదు. ఎందుకంటే బిఫోర్ నాకు తెలిసే వాళ్ళు ఈవినింగ్కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఆల్ బుకింగ్స్ అనేది ఈవినింగ్ నైట్ కల్లా ఓపెన్ అయిపోతాయి. ఓకే, కానీ అంటే మన శంకర్ వరప్రసాద్కి టికెట్ హైక్స్ వచ్చి ప్రీమియర్స్ టైంకి పడిపోతే ఇక్కడ ఫ్యాన్స్ మధ్య ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అర్థం చేసుకుంటారంటారు? ఆల్రెడీ మొన్న పర్మిషన్ ఇవ్వలేదని ఫ్యాన్స్ కొంత ఆగ్రహం వ్యక్తం ప్రొడక్షన్ తప్పు చేసింది, గవర్నమెంట్ ముందే రిజెక్ట్ చేయకుండా తప్పు చేసింది. దీన్ని ఫాలోఅప్ చేసుకోవడంలో ప్రొడక్షన్ తప్పు చేసింది, వాళ్ళ ప్రొడక్షనే తప్పు చేసింది. అంటే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోలేదు. అది ఆగిపోతే ఆగిపోయిందని ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఆ పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వాళ్ళు శంకర్ వరప్రసాద్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాహు అని ఆయన సీనియర్ మోస్ట్, సుస్మిత గారు చాలా కాల్కులేషన్స్తో ఉంటారు, ఇస్ ఆ ప్లానింగ్తో ఉంటారు. టికెట్స్ కూడా 500 అంత రేటు వాళ్ళు పెట్టరు. వాళ్ళు అడిగింది నాకు తెలిసి సి క్లాస్ 300 రూపాయలు పెట్టమన్నారు, 500 రూపాయల టికెట్ బెనిఫిట్స్ పెట్టమంటున్నారు, 100 రూపాయలు మాత్రమే పెంచమన్నారు. చిరంజీవి గారు కూడా ఒప్పుకోరు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తే. కనుక శంకర్ వరప్రసాద్ సినిమా ఈజ్ ఎ బ్లాక్ బాస్టర్ మూవీ. సంక్రాంతికి వస్తున్నారు, కొడుతున్నాం, హిట్ అంతే. సినిమా సూపర్ డూపర్ హిట్. 2.5 hours లెంత్ కామెడీ. నవ్వుతూ వెళ్ళిపోతారు వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నయనతార గారు అందరూ. కనుక సినిమా హిట్ అవ్వాలని, అలాగే ప్రభాస్ సినిమా కూడా డబ్బులు అందరికీ రావాలని, అలాగే అనగనగా ఒకరోజు కూడా హిట్ అవ్వాలని, అలాగే నారీనారి నడుమురారి రవితేజ గారి సినిమాలు కూడా హిట్ అవ్వాలని, సంక్రాంతి పండగ చక్కగా అందరూ కొత్త సంవత్సరంతో ఫస్ట్ పండగని అందరూ చక్కగా చేసుకొని, సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, మా నిర్మాతలు అందరూ బాగుండాలని, మా నిర్మాతలు అందరూ బాగుంటే కార్మికులు బాగుంటారు, మా ఎగ్జిబ్యూటర్లు బాగుంటే అక్కడ క్యాంటీన్ వాళ్ళు అందరూ బాగుంటారు. కనుక అందరూ బాగుండాలనే కోరుకుందాం. చిరంజీవి గారు ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి.
ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఒకటే, 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి అనుకుంటాడు తప్ప ఒక్కడిగా నేను ఉండాలని ఏ రోజు అనుకోడు. కనుక ఆయన ఆశయాన్ని, ఆయన ఆలోచనని 10 మంది మంచి చేసే విధంగానే ఎప్పుడు కోరుకుంటాడు తప్ప చెడు చేయాలని ఎప్పుడు కోరుకోడు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి సినిమా హిట్ అయితే 10 మంది బాగుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.